హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పూర్ణం పోలేలండి. ఇంట్లో మనం ఏవైనా పండగలకు కానీ లేదంటే వ్రతాలకు కానీ దేవుడికి నైవేద్యంగా మనం చేస్తాం కదండి పూర్ణం పోలేలు. అవి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇవాళటి రెసిపీ. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఒక 4 hours పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. పోసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మనం పప్పును అనేది ఉడికించుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ పప్పు అనేది ఉడుకుతుందండి, చూడండి. ఇప్పుడు మనకు పప్పు ఉడికిందా లేదా అనేది ఇలా ఒకసారి మెదిపి చూసుకోవాలండి. నాకు ఇక్కడ పప్పు అనేది ఉడికిపోయింది కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళన్నీ వడగట్టుకొని దీని ఒక మిక్సర్ జార్లో వేసుకొని నేను మిక్సీ చేసుకున్నానండి. పప్పు అనేది గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా సోంపు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తీపి ఎక్కువగా తినేవారు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమం వేసుకొని బాగా బెల్లము శనగపప్పు మిశ్రమం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే మన ప్యాన్కి కూడా పూర్ణం అనేది అంటుకోకుండా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన పూర్ణం అంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. మనకు ప్యాన్ నుండి సపరేట్ అయ్యింది, చూడండి. ఇప్పుడు చల్లార్చుకొని దీన్ని లడ్డూల్లా చుట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పిండి కోసం 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. వేసేసుకొని కలుపుకొని మనం వాటర్తో చపాతీ ముద్ద కన్నా ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా ఇంకా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మన పూర్ణం పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఒక 1 hour పాటు రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఇప్పుడు మనం లడ్డూల్లా చేసుకున్న మన పూర్ణం అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మన పిండి కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ పెట్టుకొని చిన్న ముద్ద తీసుకోవాలండి. పిండి ముద్ద తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని మన పూర్ణం అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని పాలిథిన్ కవర్కి ఆయిల్ పెట్టుకొని కవర్ లోపల పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పోలే అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను పోలే అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనకు ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో అది స్లోగా పాలిథిన్ కవర్ నుండి సపరేట్ చేసుకొని మనం ప్యాన్ పై వేసేసుకొని ఆయిల్ వేసుకుంటూ అటు ఇటుగా మనం బాగా తిప్పుతూ కాల్చుకోవాలి. మీరు నెయ్యితో కాల్చుకోవాలనుకుంటే నెయ్యితోకైనా కాల్చుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మన పూర్ణం పోలి అనేది బాగా కాలిపోయిందండి, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి పూర్ణం పోలేలు అనేది రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే మన పూర్ణం కూడా చాలా బాగా కనబడుతుంది. సో మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి, టేస్ట్ అనేది ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.